హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎం గాంధీ గారు రచించిన అప్పు అనే ఓ చిట్టి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. రాజారావు గారు ఉన్నారా అండి? అడిగాడు చలపతి మొహానికి పట్టిన చెమటని తుడుచుకుంటూ. లేదండి, ఏదో పని ఉందని పొద్దున్నే పట్నం వెళ్లారు అంది రాజారావు ధర్మపత్ని శారదాంబ. చలపతి కాసేపు ఆలోచించి వెనుతిరిగిపోతూ ఎప్పుడొస్తానన్నాడండి అని అడిగాడు. ఏమో తెలీదండి, ముక్తసరిగా సమాధానం చెప్పింది ఆమె. అక్కడ్నుంచి చలపతి వెళ్లిపోగానే శారదాంబ తలుపు మూసేసి బెడ్రూంలో మంచం కింద దాక్కుని ఉన్న రాజారావు దగ్గరికి వచ్చింది. వెళ్ళిపోయాడా అని అడిగాడు అదోలా వంకర నవ్వు నవ్వుతూ రాజారావు. ఆ, బయట మీరు వదిలిన చెప్పులు చూసి మీరు ఇంట్లోనే ఉన్నట్టు పసిగట్టేశారనుకున్నాను అంది శారదాంబ. వాడికి ఆ మాత్రం కుశాగ్రబుద్ధి ఉంటే నాకు అప్పిచ్చేవాడే కాదు అన్నాడు రాజారావు మంచం మీద పడుకుంటూ. ఇలా ఎన్నిసార్లు తిరుగుతాడో అంది శారదాంబ. ఈపాటికే బాగా విసిగిపోయి ఉంటాడు. మహా అయితే ఇంకో 3-4 సార్లు తిరుగుతాడు. ఇలాగే నేను లేనని చెప్పిస్తే నేనివ్వాల్సిన అప్పు మీద ఆశలు వదులుకుంటాడు అన్నాడు రాజారావు సైకాలజీ తెలిసిన ప్రొఫెసర్లా. అబద్ధాలు చెప్పి బాధలు ఉన్నట్టు నటించి ఓ సందర్భంలో చలపతి దగ్గర నుంచి ఓ 10,000 అప్పు తీసుకున్నాడు రాజారావు. వారం రోజులు తిరిగి ఇస్తానన్న రాజారావు ఇప్పటికే 2 ఏళ్లవుతున్నా చలపతి అప్పు తీర్చలేదు. ఫోన్ చేస్తే ఆన్సర్ చేయడు. వేరే వాళ్ల ఫోన్ నుండి చేస్తే ఎక్కడో ఉన్నట్టు అబద్ధం చెప్పి ఇంటికి రాగానే ఇచ్చేస్తానని చెబుతాడు. ఇంటికొస్తే ఉండి కూడా ఇంట్లో లేనట్టు భార్య చేత అబద్ధం చెప్పిస్తున్నాడు. నిజంగా రాజారావు ప్రాబ్లమ్స్లో ఉండుంటే చలపతి తన డబ్బు తిరిగి ఇవ్వమని అడిగేవాడు కాదు. కాని వాడి దగ్గర డబ్బు ఉండి కూడా ఇవ్వడం లేదని తెలిసి ఎలాగైనా రాజారావు దగ్గర నుండి డబ్బులు వసూలు చేయాలని డిసైడ్ చేసుకున్నాడు చలపతి. మరుసటి రోజు చలపతి ట్రిమ్గా తయారై రాజారావు ఇంటికి వెళ్ళాడు. లేరండి అని రాజారావు ఏదో ఊరు వెళ్ళినట్టు చెప్పింది శారదాంబ. తాగడానికి కాస్త నీళ్లు ఇస్తారా అండి అని అడిగాడు చలపతి. మంచినీళ్లు తీసుకుని రావడానికి లోపలికెళ్ళింది శారదాంబ. ఈలోగా ఇంటి లోపలికొచ్చి హాల్లో నిలబడ్డాడు చలపతి. ఇంతలో నీళ్లు తీసుకొచ్చిన శారదాంబతో చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను, కాసేపు కూర్చొని వెళ్తాను అని హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాడు చలపతి. శారదాంబ అడ్డు చెప్పలేకపోయింది. తర్వాత కిచెన్లో ఏదో పని చేసుకుని వచ్చేసరికి సోఫాలో పడుకొని ఆదమరిచి నిద్రపోతున్నాడు చలపతి. ఇంతలో చిట్టి వేసే కస్టమర్లు పక్కింటి వాళ్ళు వచ్చి వెళ్లారు. చలపతిని నిద్రలేపలేక వీధి తలుపు వేసుకోలేక చాలా అవస్థపడింది శారదాంబ. ఊరెళ్లిన రాజారావు 4వ రోజు తిరిగొచ్చాడు. ఏమండి, ఆ చలపతికి ఇవ్వాల్సిన 10,000 వెంటనే ఇచ్చేయండి అంది రాజారావుకు కాఫీ అందిస్తూ శారదాంబ. ఏ, ఎందుకు? ఇంటికి వచ్చి ఏమైనా గొడవ చేశాడా? లేదు, రోజు ఇంటికొచ్చి వెళ్తున్నాడు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మీ డబ్బు యావో మండినట్టే ఉంది గాని ముందు వాడి బాకీ తీర్చేయండి, లేకపోతే బావుండదు అంటూ సీరియస్గా చెప్పింది. ఆ రోజే చలపతి ఇంటికి వెళ్లి తనకి బాకీ డబ్బు మొత్తం పువ్వుల్లో పెట్టి ఇచ్చేశాడు రాజారావు. ఈ చిట్టి కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.